ద బెస్ట్ సినిమా ఎవర్. ప్రభాస్ ఆబ్వియస్లీ చాలా ఇయర్స్ నుంచి ఫ్యాన్ నేను, అండ్ ఈ సినిమా ఇస్ ఇన్ పీక్స్. అంటే ఒక మైథాలజీని సైన్స్ ఫిక్షన్ ని బ్లెండ్ చేసి చూపించారు కదా, సో అది మీకు విజువల్ గా ఎలా అనిపించింది, అలాగే కాంటెంట్ ఎలా అనిపించింది? విజువలీ ఇదైతే ఒక ఫీస్ట్ అండి. 3D అని 2D అని ఏం లేదు, 2D లో ఇట్ వాస్ ద బెస్ట్. నేనైతే 2D లో చూసాను. చాలా ఓవర్వెల్మింగ్ ఉంది అండ్ ఇట్స్ సో చెప్పలేము, వర్డ్స్ లేవు. మహాభారతం ఎపిసోడ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. క్లైమాక్స్ ఇస్ పీక్స్, ఇంకా మీరు నో వర్డ్స్. పార్ట్ 2 కోసం ఎక్సైట్మెంట్ బాగానే వదిలేరు. చాలా హైప్డ్, ఫుల్ హైప్డ్. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ప్రభాస్ గురించి చెప్పడానికి ఏముందండి, హీస్ ఆల్వేస్ ద బెస్ట్. సో విజయ్ దేవరకొండ, అమితాబ్ బచ్చన్ చాలా స్టార్ కాస్టింగ్ ఉంది కదా. వాళ్ళందరూ, అమితాబ్ గారు అయితే ఆల్రెడీ మనకు తెలిసింది ఆయన గురించి, అండ్ చెప్పకలేదు, నో వర్డ్స్. ద మూవీ ఇస్ ద బెస్ట్ అంతే. బుజ్జి ప్రభాస్ బాండింగ్ ఎలా? బుజ్జి ప్రభాస్ 2 బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్, మీకు ఎలా అనిపించింది? హైలైట్ సార్, హైలైట్ సినిమా. నాగేశ్వర్ టాప్. సో రాజమౌళి గారు కూడా ఒక రోల్ చేశారు కదా, అది మీకు ఎలా అనిపించింది? రాజమౌళి గారు ఉన్నారు, ఇంకా మన రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. చాలా బాగుంది, సూపర్ సినిమా. అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ రోల్ లో ది బెస్ట్ గా యాక్ట్ చేశారు. హైలైట్ ఆయన మన మేకప్ ఏంటి, ఆయన యాక్టింగ్ ఏంటి, ఈ ఏజ్ లో కూడా అంత బాగా చేశారంటే చాలా సూపర్. బ్లాక్ బస్టరా? 100%, 1000 crores సినిమా. మహాభారతం ఎపిసోడ్స్ చూపించారు కదా, అది విజువల్ పరంగా ఎలా అనిపించింది? విజువల్ గా చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. అసలు నాగేశ్వర్ టాప్. అంటే సినిమాకి కలిగి టైటిల్ ఎందుకు పెట్టారు సార్, మీరు చెప్పగలుగుతారు? చూపించాడు అంటే సినిమా చూస్తే బాగుంటది. స్టోరీ అంతా చాలా బాగుంది చేశారు, మిక్స్ చేశారు, సూపర్. స్టోరీ కొత్తగా ఉంటుందా? అసలు మీరు ఇప్పటివరకు అయితే తెలుగు సినిమా కాదు కదా, మన ఇండియన్ సినిమాలోనే ఇలాంటిది రాలేదు. సో ప్రభాస్ గారి పాత్ర ఎలా అనిపించింది? ప్రభాస్ అంటే ప్రభాసే ఇక. ఫైట్ సీక్వెన్స్ అవన్నీ ఎలా అనిపించింది? ఫైట్స్ అని చాలా బాగుంది, చాలా బాగుంది. హైలైట్ ఉంది సినిమా. సో పార్ట్ 2 అని చెప్పేసి క్లైమాక్స్ లో ఇచ్చిన ఎక్సైట్మెంట్ ఎలా అనిపించింది? పార్ట్ 2 కోసం వెయిట్ చేసి ఎలా అనిపించింది? 100%. ఇంకా జనాల్లో హైప్ ఇంకా పెరిగిపోయింది దాని గురించి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని కాదు, సైన్స్ ఫిక్షన్ ప్లస్ మన మైథాలజీ కలిపారు కదా, సూపర్ సినిమా. పిల్లలు పెద్దలు అందరూ చూడాలి. అందరూ చూడాల్సిన సినిమా. ఎలా అనిపించింది సార్ మీకు? నాగేశ్వర్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకని? డూయింగ్ మిథాలజీ ఫిలిం విత్ గుడ్ కంటెంట్. అంటే మహాభారతాన్ని సైన్స్ ఫిక్షన్ తో బ్లెండ్ చేసిన విధానం ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది, చూసి ఎక్స్పీరియన్స్ చేయండి. సూపర్ మూవీ అన్న, పక్క చాలా బాగుంది. మెయిన్లీ అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అన్న అప్పట్లో నేను చూడలే, కానీ అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ ఇప్పుడు సూపర్ యాక్టింగ్ అన్న. ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్ వచ్చినాయి. ఫైటింగ్ కానీ ప్రభాస్ కి ఇంకా అమితాబ్ బచ్చన్ కి ఇద్దరికి ఫైట్ అవుతుంది అన్న. ఫైట్ అయితే క్రేజీ ఉంది, ఫుల్ గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. ఫైట్ మహాభారతంలో ప్రభాస్ గారు ఏ రోల్ లైక్ చేశారు? ప్రభాస్ గారు కరుణ సీన్ యాక్ట్ చేశారా? నాకు మహాభారతం క్లారిటీగా తెలియదు అన్న, కానీ సీన్ ప్రభాస్ గారు అయితే కరుణ యాక్టింగ్ చేస్తున్నారు. విజువల్లీ ఎలా అనిపించింది? విజువల్లీ విఎఫ్ఎక్స్ అయితే చాలా రియలిస్టిక్ గా ఉంది అన్న. అసలు ఏమన్నా వేరే వెనకాల నుంచి ఏమన్నా పెట్టినట్టు లేదు, మొత్తం రియలిస్టిక్ గా విఎఫ్ఎక్స్ అయితే క్రేజీ ఉంది. బీజిఎం కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి అన్న. సినిమా లాగ్ ఏమని అనిపించింది? ఫస్ట్ 30 minutes అన్న స్లోగా, హీరో ఇంట్రడక్షన్ తర్వాత ఫస్ట్ 30 minutes అట్లా లాగ్ అనిపించింది. దాని తర్వాత చాలా బాగా పికప్ చేసుకున్నాడు, చాలా ఫాస్ట్ గా పికప్ చేసుకొని మొత్తం అంతా కవర్ చేసేసింది. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమాలో హైలైట్స్ వచ్చేసి ఫైట్స్ అన్న. ఫైట్స్ అయితే చాలా క్రేజీగా అనిపించినాయి. ఇంకా యానిమేషన్ కానీ, విజువల్ కానీ, ఆ వెహికల్స్ మూవింగ్ కానీ, ఇంకా ఫైట్ గన్స్ కానీ అన్ని వర్చువల్ క్రేజీ ఉన్నాయి అన్న. అవన్నీ చాలా మంచిగా అనిపించినాయి. మొత్తం చూస్తే డైరెక్షన్ అయితే క్రేజీ ఉంది, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, స్టోరీ అయితే సూపర్ ఉందన్న. అది పాత నుంచి మొత్తం తీసుకొచ్చేసి ఇదంతా స్టోరీ రియలిస్టిక్ గా చూపించారు, చాలా బాగుందన్న. సో క్లైమాక్స్ లో పార్ట్ 2 కి సంబంధించిన ఎక్సైట్మెంట్ ఎలా అనిపించింది? పార్ట్ 2 రావద్దు, ఫస్ట్ అయిపోయే 5 minutes ముందన్న ఒక టైటిల్ వస్తుంది, అప్పటికి మూవీ అయిపోతుంది అనిపించింది. అయ్యా పార్ట్ 2 రావద్దు, మొత్తం అయిపోవాలి, ఇంకా చూడాలి అన్న ఎక్సైట్మెంట్ వచ్చింది. కానీ చూసే వరకు పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తాను.